శ్రీకాళహస్తిలో జరిగిన ఒక మర్డర్. జనసేన పార్టీకి సంబంధించిన ఒక నాయకురాలు, ఆవిడ భర్త, అంటే ఆవిడ ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అంట కూడా 2024 ఎలక్షన్స్ అప్పుడు. అది టీడీపీకి వెళ్ళింది సీటు. ఆవిడ తన డ్రైవర్ని హత్య చేయటం, ఆ తర్వాత సినీ ఫక్కీలో దొరికిపోవటం, ఇవన్నీ మీకు తెలిసిందే. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ రెండు విషయాలు: క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్, అట్ ది సేమ్ టైం జనసేన పార్టీ గురించి తర్వాత మాట్లాడదాం. క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్. మన భారతదేశంలో 543 మంది ఎంపీలు ఉన్నారు, 543 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. వీళ్ళల్లో 251, అంటే 46% క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. అంటే 46% మంది ఎంపీల మీద వాళ్ళు క్రైమ్స్ చేస్తే వాళ్ళ మీద కేసెస్ ఫైల్ అయి ఉంటే, వాళ్ళని మనం మన దేశానికి చట్టాలు చేయటం కోసం చట్టసభలకు పంపించాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. జస్ట్ ఇమాజిన్. ఇక 2000 అంటే ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే 2019లో కావచ్చు, 14లో కావచ్చు, 9లో కావచ్చు, ఇట్లా వెనక్కి వెళ్తూ ఉంటే క్రైమ్ రేట్ అంటే తక్కువ ఉంది పర్సంటేజ్. అంటే 2009లో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాక్ట్ స్టాట్ మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను. 2009లో 30% ఎంపీస్ మీద క్రిమినల్ ఛార్జెస్ ఉంటే 2014లో 34, 2014కి 4% పెంచి 34% మనం పెంచాం క్రిమినల్స్ని, చట్టసభలకు పంపించే క్రిమినల్స్ని. 2019కి అది 43% అయితే 2024 మొన్న జరిగిన ఎలక్షన్స్కి 46%. అంటే 2009 నుంచి 24కి వచ్చేసరికి 30 నుంచి 46%, దాదాపు సగానికి సగం మంది ఎంపీల మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 30% ఎంపీస్ మీద సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే రేప్, మర్డర్, కిడ్నాప్స్, ఇలాంటి ఎక్స్టార్షన్, ఇలాంటి సీరియస్ ఛార్జెస్ ఉన్న ఎంపీస్ దాదాపు 30% ఉన్నారు మన దేశంలో. మనం ఎన్నుకున్న వాళ్ళు ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఏం లేదు, అన్ని పార్టీల్లో ఉన్నారు. అంటే జస్ట్ మనం ఓటేసేటప్పుడు కేవలం మనం వేసేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసా, చంద్రబాబు నాయుడు గారిని చూసా, పవన్ కళ్యాణ్ గారిని చూసా, నరేంద్ర మోదీని చూసా, రాహుల్ గాంధీని చూసా అని కాకుండా, కేవలం ఆ పర్టికులర్ నియోజకవర్గంలో మీ ఓటు వెళ్ళి వేస్తున్నప్పుడు వీడి హిస్టరీ ఏంటి, వీడి మీద ఏమైనా క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయా, వీడు ఇంతకుముందు ఏమన్నా కన్విక్ట్ అయ్యాడా, వీడు ఇంతకుముందు ఏమన్నా ఆఫెన్సెస్ చేశాడా, వీడి మీద మర్డర్ ఛార్జెస్, రేపో, ఎక్స్టార్షనో ఇంకేమన్నా ఉన్నాయా, వీడు ఆర్థిక నేరస్తుడా. క్రిమినల్స్ అంటే కేవలం ఇదే కాదు, ఆర్థిక నేరస్తులను కూడా మనం క్రిమినల్స్ కింద చూడాలి. ఎందుకంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చేసి రాజకీయాల్లోకి వచ్చినోడు ఆ డబ్బులను ఎందుకు సంపాదించడు? ఇలాంటి క్రైములు చేసే వాళ్ళని రాజకీయాల్లో మనం ఎంకరేజ్ చేసి మన నాయకుల్లాగా మనం కొడుతుంటే వాళ్ళు ఇట్లాంటి హత్యలు ఎందుకు చేయరు? జస్ట్ ఇమాజిన్. ఈ కౌంట్ పెరుగుతూ వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ వాట్ విల్ బి ద స్టేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి పొజిషన్లో ఉంటుంది? ఇలాంటి క్రిమినల్ నా కొడుకుల్ని, లోఫర్ నా కొడుకుల్ని మనం నాయకుల్లాగా ఎంపీల కింద చట్టసభలకి చట్టాలని చేయటం కోసం పంపిస్తున్నాం మనం. షేమ్ ఆన్ us. ఇకపోతే జనసేన పార్టీ. నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సొద్దపోస మాటలు, మామూలు మాటలు కాదయ్యి. అరే రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటారా, రాజకీయాల్లో క్రిమినల్ ఎన్నుకుంటారా మీరు? అబ్బా, మామూలు మాటలు కాదు. కట్ చేస్తే మన సొంత ఎమ్మెల్యే పంతో నానాజీ ఓన్ క్యాడర్, జనసేన క్యాడర్ని, వాళ్ళు జనసేనకి ఓట్లేసిన వ్యక్తుల్ని 10 లక్షల కోసం లేదా ఆ స్థలం ఇవ్వట్లేదని చెప్పని వాళ్ళ వ్యాపారాల మీద దాడి చేస్తారు. యూనివర్సిటీల్లోకి వెళ్ళి వైస్ ఛాన్సలర్ని తిడతారు కులం పేరుతో. పంతో నానాజీ గారు, క్రిమినల్ని మేము ఓట్లేస్తామా, క్రిమినల్ని మనం ఎన్నుకుంటామా? అక్కడ కట్ చేస్తే ఆ దొండకాయ గాడు తిరుపతి ఇన్ఛార్జ్ ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నాడో, సరే
ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అది లీగలా ఇల్లీగలా దీనిలోకి వెళ్లకుండా అది వాళ్ళిద్దరు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం అయితే, అది వ్యక్తిగతం కాకుండా ఎప్పుడు పోయిందంటే ఆవిడ బయటకు వచ్చి నన్ను ఒకడు మోసం చేశాడు, వాడు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నన్ను చంపేస్తానంటున్నాడు అని చెప్పినప్పుడు అది పబ్లిక్ ఇష్యూ అయింది. సో మాట్లాడాల్సి వచ్చింది అతని మీద. ఇవి మాట్లాడినప్పుడు అలాంటి వాడిని పార్టీ నుంచి మనం సస్పెండ్ చెయ్యం. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండి, కొన్ని రోజులు దూరంగా ఉండండి. పంతం నానాజీ చర్యలేమి ఉండవు, మాట్లాడడం అది కూడా వదిలే. గోదావరి జిల్లాల్లో నూడ్ డ్యాన్సులు, మార్పు కోసమే జానసేన అని చెప్పుకున్న పార్టీ చక్కగా బట్టలన్నీ ఇప్పేసి ఆడపిల్లలతో నూడ్ డ్యాన్సులు వేపిస్తాం అభోగం మేళాల్లో. అప్పుడు ఏం చేస్తాం? సస్పెండ్ చేయం పార్టీ నుంచి. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండి, అప్పుడు కూడా సస్పెండ్ చేయం. అది కూడా వదిలేద్దాం. జనసేన అంటే మనం రాజకీయ నాయకులు మనం మర్చిపోయి ఎప్పటికక్కడ మన సొంత స్వార్థాలన్నీ చూసుకుంటాం కదా. స్వార్థం అని ఎందుకు అంటున్నానంటే, హరిహర వీరమల్లు అనే సినిమాకి సంబంధించి కోపం వచ్చేసి మా అన్నకి ఆవేశం వచ్చేసి ఇప్పటి నుంచి పర్సనల్ మీటింగ్స్ ఉండవని చెప్పిన పెద్ద ప్రెస్ రిలీజ్ చేసి ధమ్కీ ఇచ్చి మీరు మమ్మల్ని కలవరా, ముఖ్యమంత్రిని కలవరా అడుక్కొని ఈ ఇష్యూ చిరికి గాలివాన్ అవుతుంటే అసలు ఆ బంద్ మొదలుపెట్టిందే మన జనసేన నేత, గోదావరి జిల్లా నేత అన్నప్పుడు సస్పెండ్. పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండండి, సరే ఓకే, అది పర్సనల్ విషయం. వాళ్ళని కూడా పార్టీ కార్యక్రమం దూరంగా ఉంచాం, అది కూడా పక్కన పెట్టేద్దాం. అక్కడ కట్ చేస్తే శ్రీకాళహస్తిలో ఒకడు మర్డర్. ఆవిడ కూడా శుద్ధపోస మాటలు, ఈ క్రైమ్ చేయకముందు శుద్ధపోస మాటలు, ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని తిట్టడమే. మార్పు కోసమే జానసేన అంట, భలే యాప్ట్ అయింది పేరు. పవన్ కళ్యాణ్ గారు అండ్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రిటిసిజం అండ్ ఎవ్రీథింగ్, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా సస్పెండ్ చేయటం అనేది, పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయటం అనేది, వీ అప్రిషియేట్ ద యాక్షన్ టేకెన్ బై పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే మీరు కూడా ఒక ఫక్తు రాజకీయ నాయకుడే కనపడుతుంది అది. దాంతోపాటు మీ పార్టీ ఏం శుద్ధపూస పార్టీ ఏం కాదు, మీరు కూడా అందరు పార్టీల్లో ఉన్నట్టే మీ పార్టీలో కూడా క్రిమినల్ ఉన్నారు, మెల్లిగా బయటకు వస్తున్నారు, అంతే తేడా. మార్పు కోసమే జానసేన సిద్ధాంతాలు చెప్పొద్దండి ఆ మాటలు. థ్యాంక్ యూ.